150 ప్యాకెట్లు. యాక్చువల్లీ పాడేరులో మిస్ అయ్యి ఇక్కడ మనకు వచ్చి అన్ని క్రాస్ అయ్యి ఇక్కడ కూడా అడ్డే పెడితే ఏం చేశారంటే వెహికల్ అడ్డే పెడితే ఆ వెహికల్ ఇచ్చేసి మన పెట్రోల్ బంక్ మా స్టేషన్ మధ్యలో దారి ఉంటాయి కదా సార్, ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కారు అట్టుకుంటే కారుని గుద్దారు. మన ఐడియా ఉంది కదా ఇటుకు పెరట్లా ఉన్నాయి. ఏమైనా కావాలంటే తీసుకో. 2 కేజీల 6 గ్రాముల 60 గ్రాములు. ఒకసారి రమేష్ చూడ మొదలు ఓపెన్ చేయండి, దాల్చేది ఓపెన్ చేయండి. ఇరవై 29/6/2024 ఉదయం 8 గంటల సమయంలో చోడవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి శేఖరం గారికి రాబడినటువంటి సమాచారం మేరకు మధ్యవర్తులతో కలిసి గంజాయి అక్రమ రవాణా అవుతుంది, వాహనంలో వస్తున్న పాడేరు వైపు నుంచి వస్తున్న వాహనంలో వస్తుందని తెలిసిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఏపీ 31 CE 6567 అను నెంబర్ గల మహేంద్ర XUV 500 వెహికల్ ఆపడం జరిగింది. అందులో ఒక 2 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడం జరుగుతుంది. వెంటనే ఎస్ఐ గారు తన సిబ్బందితో మీడియాతో పాటుగా ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక వాళ్ళని విచారణ చేయగా గంజాయిని ఒరిస్సా నుంచి అక్రమంగా రవాణా చేస్తూ మహారాష్ట్ర తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నట్లుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళ కారును తనిఖీ చేయగా చెక్ చేయగా అందులో 150 ప్యాకెట్లు గంజాయి ఉంది. ఒక ప్యాకెట్ 2 కేజీలు గంజాయి ఉంది. మొత్తం 300 కేజీలు గంజాయి, అలాగే మహేంద్ర XUV 500 కారుని ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వివరాలు అడుగుగా అతని పేరు అనంత పాంగి, ఒరిస్సా కోరాపుట్కి చెందిన వ్యక్తిగా తెలియజేశాడు. అలాగే రెండో వ్యక్తి కిముడు నిరంజన్, ఆయన కూడా కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తిగానే తెలియజేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రకి చెందినటువంటి దయానంద్ అనే ఒక వ్యక్తికి ఈ వాహనంలో మెటీరియల్ తీసుకెళ్ళి అప్పచెప్పడానికి అని చెప్పేసి ఒరిస్సా నుంచి వస్తూ చోడవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద పోలీసులకి దొరికిపోవడం జరిగింది. దీని కాస్ట్ సుమారు 1 కేజీ 5,000 చొప్పున మొత్తం 300 కేజీలకు సంబంధించి 1,50,000 రూపాయలు, 15 లక్షలు. 300 కేజీలు ఇంటూ 5,000 రూపాయలు, మొత్తం 15 లక్షలుగా దీన్ని మేము FIRలో రాయడం జరుగుతుంది. ఓకే.